చందమామ కథ. కప్పల పెళ్లి. ప్రయతుడనే ఋషికి ఆయుతుడు నీతుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళు అగస్త్య మహామునికి ప్రియశిష్యులయ్యి విద్యలన్నీ నేర్చారు. వాళ్ళంటే ఎక్కువ ప్రేమ అభిమానం ఉండడం చేత ఆ అన్నదమ్ములిద్దరికి పెళ్లిళ్లు కూడా చేసి పంపుదామని తోచింది అగస్త్య మహర్షికి. వీళ్ళకి తగ్గ ఆడపిల్లలు ఎక్కడున్నారా అని దివ్య దృష్టితో చూసేటప్పటికి బ్రహ్మదేవుడి దగ్గర చక్కని చుక్కలిద్దరు కనపడ్డారు. అగస్త్యుడు తక్షణమే కమండలం పుచ్చుకొని బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్లి బ్రహ్మతో తాను వచ్చిన పని చెప్పాడు. బ్రహ్మదేవుడు సంతోషంతో గాయత్రి, సావిత్రి అనే ఆ పిల్లలిద్దరిని అగస్త్యుల వారికి అప్పగించాడు. తాను వచ్చిన పని ఇట్టే అయినందుకు ముని సంతోషించి ఆ ఆడపిల్లల్ని వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్రమానికి వచ్చాక ప్రియ శిష్యులిద్దరిని పిలిచి, అబ్బాయి ఆయుత, ఈ గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకో, సావిత్రిని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు అన్నాడు. చిన్నవాడు నీతుడు పెళ్ళంటే సంబరపడ్డాడు గాని ఆయుతుడు నాకు పెళ్ళొద్దు, పేరంటం వద్దు అనేశాడు. నేను సత్యలోకం దాకా వెళ్లి పిల్లని తీసుకొస్తే పెళ్లి వద్దంటావేమిట్రా అభాగ్యుడా అని కళ్ళెర చేశాడు అగస్త్య మహర్షి. కాని ఆయుతుడు ఏమీ భయపడలేదు. గురువర్య, పెళ్లి చేసుకుంటే సంసార భారం నెత్తిన పడుతుంది. ఈ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటే ఇక మోక్షం సంపాదించడం ఎలా అని అడిగాడు. అగస్త్యుడు, అప్పుడే మోక్షం మాట ఎత్తుతామే, పెళ్లి చేసుకోవడం మానేసినంత మాత్రాన మోక్షం వచ్చి పడుతుందనుకుంటున్నావా? పిచ్చివాడ, చిన్నప్పుడు చదువుకోవాలి, చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుని ధర్మంగా కాలక్షేపం చేస్తూ ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను సత్కరించాలి. పిల్లల్ని కని వంశం అభివృద్ధిలోకి తెచ్చి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి. మోక్షం అనేది వానప్రస్థాశ్రమంలో తలపెట్టవలసిన మాట. బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం అయ్యాక ముసలితనం వచ్చినప్పుడు నీవు చెప్పిన సంసారపు జంజాటం అంతా వదిలించుకొని నువ్వు నీ భార్య అడవికి పోయి కృష్ణారామ అనుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిద్దురుగాన్లే. ఇప్పుడు నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో అన్నాడు. ఆయుతుడు ఈ బోధ చెవిని పెట్టలేదు. ఆయుతుడి మీద అగస్త్యుడికి కోపం వచ్చేసింది. కాని కాస్త తమాయించుకున్నాడు. తన మాట వినలేదు గనక ఆయుతుడిని ఆశ్రమంలోంచి వెళ్లగొట్టేశాడు. బ్రహ్మ వద్ద నుంచి తెచ్చిన ఇద్దరు కన్యలను నీతుడికే ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆయుతుడు గురువుగారి ఆశ్రమాన్ని విడిచి హిమవత్ పర్వతాల్లోకి పోయి ఉగ్రమైన తపస్సు చేయసాగాడు. కొద్ది కాలంలోనే ఈ వార్త అన్ని లోకాలకు తెలిసిపోయింది. అందరికన్నా ముందు ఇంద్రుడికి తెలిసింది. ఎవరు గట్టి తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి భయమే. ఏమంటే ఆ తపస్సు వల్ల వాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని దేవేంద్ర పదవి కావాలని కోరుకుంటారేమో అని. ఆయుతుడి తపస్సు మాట విన్నప్పుడు కూడా ఇంద్రుడికి ఇదే భయం పట్టుకుంది. అందుచేత ఒక మహర్షి వేషం వేసుకుని శిష్యుల వేషాల్లో తన కూడా కొందరు దేవతల్ని వెంట పెట్టుకుని ఆయుతుడి దగ్గరికి వచ్చాడు. తన వద్ద నుండే కామధేనువుని ఒక సామాన్యపు ఆవుగా మార్చి దానిని ఒక శిష్యుడి చేత తోలించుకుని వచ్చాడు. శిష్యులతో వచ్చిన ఆ మాయా మహర్షికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయుతుడు పళ్ళు, దుంపలు మొదలైనవన్నీ తెచ్చి శ్రమపడి స్వయంగా వడ్డించాడు. కపట మహర్షి, ఏన్నాయనా నువ్వే పనంతా చేస్తున్నావు, నీ భార్య లేదా అని అడిగాడు. ఆయుతుడు, నేను పెళ్లి చేసుకోలేదు, తపస్సు చేసి త్వరగా మోక్షం సంపాదిద్దామని పెళ్లి మానేశాను అన్నాడు. అప్పుడు ఆ మాయా మహర్షి, అబ్బే పొరపాటు చేశావు, పెళ్లి చేసుకుని సంసార సౌఖ్యాలు అనుభవించి ముసలివాడి అయ్యాక మోక్షం కోసం ప్రయత్నించాలి గాని ఇప్పుడేమిటి, ఇలా ఇబ్బంది పడక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. మీకెందుకు నా గొడవ అంటూ నిరాకరించాడు ఆయుతుడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. పోతూ పోతూ కామధేనువుని అక్కడ వదిలేసి, కామధేను నువ్విక్కడనే ఉండి ఎలాగైనా వీడికి తగిన శాస్తి చేసిరా అని దానికి రహస్యంగా చెప్పి శిష్యులతో సహా వెళ్లిపోయాడు. మర్నాడు ఆయుతుడు సమిధుల కోసం తిరుగుతూ ఉంటే అంబా అన్న అరుపు ఒకటి వినిపించింది. ఆ ధ్వని వచ్చిన చోటుకు వెళ్లి చూస్తే ఆ మాయా మహర్షి వెంట వచ్చిన ఆవే ఒక చోట పడిపోయి లేవలేక
పడలేకపోయింది. అయ్యో అని జాలిపడి ఆయుతుడు ఆ ఆవుకి పరిచర్య చేస్తూ వచ్చాడు. క్రమంగా అది కోలుకుని లేచి నడవసాగింది. దాని సంరక్షణతో సరిపోయేసరికి తపస్సుకి తీరుబడలేకపోయింది ఆయుతుడికి. తపస్సు విఘ్నమై ఊరుకుంటే పర్వాలేకపోను, ఆ ఆవు మూలాన గొప్ప ఉపద్రవమే వచ్చింది ఆయుతుడికి. అది కొన్నాళ్ళకి ఒక కోడె దూడని కన్నది. అతను పెట్టిన మేత వల్ల, చేసిన సంరక్షణ వల్ల ఆ ఆవు దూడ కూడా కొద్ది కాలంలో కొవ్వెక్కి బలిసి చుట్టుపక్కల ఉన్న మునుల ఆశ్రమాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టేసింది. వాళ్ళంతా వచ్చి ఆయుతుడితో మొరపెట్టారు. ఇప్పుడు ఆయుతుడు బాగా ఆలోచించి ఆ ఆవును దూడను ఎవరూ లేని ఒక అడవికి లాక్కుపోబోయాడు. ఉన్నట్టే ఉండి ఆ ఆవు ఒక్క మాటుగా ముందుకు ఉరికి రంకి వేసింది. ఆ దూకుడులో పలుపు చేత పట్టుకున్న ఆయుతుడు ఒక పుట్ట మీద వెళ్లి పడ్డాడు. దెబ్బ తగిలిన అతడు పుట్ట మీద నుంచి లేచి ఒళ్ళు దులుపుకుంటూ ఉంటే పుట్టలోంచి ఎవరో మనిషి గొంతుకతో, ఎవడెవరా నువ్వు? నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నా నా మీదకు కప్ప దూకినట్టు దూకావే, నువ్వు కూడా పెద్ద కప్పవై పుట్టు అంటూ శపించాడు. ఆయుతుడు వణుకుతో ఆ ధ్వని వచ్చిన పుట్టకేసి చూడగా అందులో ఒక ముని ఉన్నాడు. ఆయుతుడు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ ముని సంగతి గ్రహించి వానిపైన జాలి కలిగి ఇంద్రుడు చేసిన మోసమంతా ఆయుతుడికి విప్పి చెప్పాడు. అబ్బాయ్, నా శాపానికి తిరుగులేదు కనుక నువ్వు కప్పవై పుట్టవలసిందే. అయితే నీకు మోక్షం సిద్ధించడం కోసమని పాండురంగ విఠల స్వామి సన్నిధిని ఉండే కోనేట్లో నిన్ను కప్పగా పుట్టిస్తాను అన్నాడు ఆ ముని. ఆ ప్రకారం ఆయుతుడు ఆ కోనేట్లో కప్పై పుట్టాడు. కామధేనువు ఇంద్రుడి వద్దకు పోయి జరిగిన సంగతంతా చెప్పేటప్పటికి మంచి శాస్తి అయిందిలే అని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. కాని ఇంద్రుడు అనుకున్నట్టు ఆయుతుడికి శాస్తి కానేలేదు. ఏమంటే కప్పై పుట్టిన తన్నితే బూరెల పుట్లో పడ్డట్టుగా ఆయుతుడికి పాండురంగ స్వామి సాన్నిధ్యమే దొరికింది. ఇలా ఉండగా ఒక రాజకుమార్తె చెలికత్తెలతో పాండురంగ స్వామి దర్శనం కోసం అక్కడికి వచ్చింది. స్వామి పాదాల వద్ద ఉన్న ఆ కప్పను చూడగానే వాళ్ళు తాము వచ్చిన పని మరిచి ఆ కప్పను పట్టుకోవాలని సరదా పడ్డారు. కప్ప ఆ చెలికత్తె నుంచి తప్పించుకు పారిపోవాలనుకుంటూ ఎదురుగుండా తన కోసం పొంచి ఉన్న రాజకుమార్తె చేతుల్లోకి వెళ్లి చిక్కుకుంది. చూశారా, నే పట్టేశా అంటూ ఆ రాజకుమార్తె చేతిలో ఉన్న కప్పని ఆడించడం మొదలుపెట్టింది. ఆ దగ్గరలోనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండగా చిన్నతనం కొద్దీ ఆ కప్పను తీసుకెళ్లి ఆయన మీద పడేసింది. ఆయన ఉలిక్కిపడి లేచి, ఓసి, ఒళ్ళు పొగరెక్కినట్టుందే నీకు, నాతో వేళాకోళాలా? కప్పను నా మీద వేశావు గనక నీవు కప్పవై పుట్టి నీ చేతిలో ఉన్న ఈ కప్పనే పెళ్లాడుతావులే, పో అని శపించాడు. ఇంకేముంది, మునిశాపానికి తిరుగులేదు కదా. ఆ రాజకుమార్తె కప్పలా పుట్టింది. కప్ప రూపంలో ఉన్న ఆయుతుణ్ణే పెళ్లాడింది. ఆ కప్ప దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు. వాడు మనిషి రూపంలోనే ఉండి పాండురంగ భక్తుడయ్యాడు. ఆ కుర్రవాడి సుకృతం వల్ల పాండురంగని కోరుకోగా అతని తల్లిదండ్రులకు మామూలు రూపాలు వచ్చాయి. స్వామి దయను పొంది అందరూ మోక్షానికి అర్హులయ్యారు. ఆ విధంగా ఆయుతుడికి సంసారము దక్కింది, మోక్షము దక్కింది.